వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చూపిస్తానండి. ఇది రైస్ కానీ రోటీ కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. బిర్యానీలోకి అయితే సెమీ చూసారా. ఇలా ఇవి ఎప్పుడైనా కూడానండి మరి ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇది హాఫ్ బాయిల్ చేసేసుకొని స్క్వీజ్ చేసి పెట్టుకోవాల్సిందేనండి. ఇట్స్ ద కామన్ ప్రొసీజర్ అది. నేను ఆనియన్స్ కూడా గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. చూడండి ఆయిల్ కూడా కాగిపోయిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం చిట్టుబట్ట అన్నప్పుడు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత పోపు వేగిందండి. పోపు గింజలు గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకున్నాను. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను ఈ కర్రీకి కూడా అండి ఎప్పుడైనా అన్ని కర్రీస్కి అయితే గ్రౌండ్నట్ ఆయిల్ ఇట్స్ ద బెస్ట్ అండి. మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. రైస్ కంటే మనం ఎలాగో వాడటానికి అవ్వదు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా మంచి నూనె ఉంటే వాడుకోవచ్చు. ఇది ఫ్రై అయ్యే వరకు వేస్ట్ చేద్దాం. చూడండి ఇది ఫ్రై అవుతుంది కదండి. ఈలోపు మనం గ్రేవీ కోసము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి మనం గ్రేవీ కోసము గ్రౌండ్నట్, క్యాషూ నట్స్, నువ్వులు, గసగసాల ఫ్రై చేసి పెట్టుకున్నామండి. దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. చూడండి కొంచెం వేగింది కదండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇది కూడా కలర్కి తగ్గట్టుగానే. చూడండి వేగిపోయిందండి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. చూడండి నేను ఇప్పుడే దంచుకున్నానండి. ఇలా దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే మన ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. నేను ఇప్పుడే దీన్ని తీసి మనము కర్రీలో వేసుకుందాం. కర్రీలో వేసానండి. ఇప్పుడు దీన్ని మనము మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాము. దీన్ని ఇంకొంచెం గ్రేవీకి నేను టమాటో ప్యూరీ కూడా వేస్తానండి. అవి ఆల్రెడీ నేను మిక్సీ పట్టి ఉంచాను. చూడండి ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిందండి. దీనిలో మనము మిల్ మేకర్ యాడ్ చేసుకుందామండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం మిక్స్ చేసుకొని. చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అయితే అంటే పెద్ద టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ వేసానండి. దీనిలోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. చూడండి ఇదేమో టమాటో ప్యూరీ అండి. రెడీ చేసి పెట్టుకున్నాను కదా నేను టమాటోస్. ఇదేమో మసాలా గ్రేవీకి నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, పల్లీలు, నువ్వులు, క్యాషూ నట్స్ అవన్నీ, గసగసాలు అవన్నీ మనం రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నామండి. ఫస్ట్ ఈ గ్రేవీ ఏంటంటే మనం టమాటో ప్యూరీ వేసుకున్నాం. ఇది కొంచెం పచ్చిది కదండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మిక్స్ అయిపోయింది. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా వేగిపోయేటట్టు ఇప్పుడు మనం టమాటో గుజ్జు వేసుకున్నాం. ఇది కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే రా టమాటోస్ పచ్చివి కదా, సో అందుకని కొంచెం మగ్గాలి. చూసారండి టమాటో ప్యూరీ కూడా మగ్గిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనము గ్రౌండ్ నట్ వేసుకున్నాం కదండి, ఆ మసాలా యాడ్ చేసేసుకున్నాము. వేసుకొని ఇది కప్పు కడిగి కొంచెం నీళ్ళు వేసేసుకుందామండి. చూసారా కప్పు కడిగి కొంచెం వాటర్ వేసాను. ఏది వేస్ట్ చేయనండి. మీరు కూడా చేయకండి దయచేసి. ఏది ఊరికే రావట్లేదు కదా మనకి, సో అందుకని దీన్ని కూడా వేస్ట్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించానండి. మీరు కూడా ఏదైనా ఫుడ్ ఏది అలా మిగిలినప్పుడు కూడా పాపం ఎవరికన్నా, ఇప్పుడు చూసారు కదా ఫ్లడ్స్ వచ్చి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మనకి చేతనైనంత సహాయం చేయటం బెటర్ అండి. ఇది కూడా మంచిగా మొత్తం మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. చూసారండి ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందామండి. ఇలా కొంచెం స్పైసీగా ఉండాలి బిర్యానీ కాబట్టి నేను ఇవాళ బిర్యానీ చేస్తున్నానండి, ప్లెయిన్ బిర్యానీ. అది కూడా నేను మీకు షార్ట్లో పెడతాను. ఇది కూడా మిక్స్ చేసుకొని ఇంకొక 5 minutes బాయిల్ అవనిద్దామండి కంప్లీట్గా. దీనిలో కొంచెము మేతి చామను క్రష్ చేసి వేస్తానండి. 1 teaspoonతో సరిపోతుంది. దీన్ని క్రష్ చేసి ఇప్పుడు దీనిలో వేసుకుందాం. చూసారా వేసేసుకున్నాండి. దీన్ని కూడా మిక్స్ చేసుకుని ఆయిల్ ఆల్రెడీ పైకి వచ్చేస్తుంది. ఇంకొక 2 minutes ఉంటే కంప్లీట్ అయిపోతుందండి కర్రీ. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చేసేసిందండి, పోగొస్తుంది. సో కర్రీ కంప్లీటెడ్ అండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ నేను హాట్ ప్యాక్లో సర్వ్ చేసుకున్నానండి. చూసారా ఎంత గ్రేవీగా ఉందండి. ఇలా ఈ గ్రేవీ ఉంటేనే బిర్యానీలో కానీ రోటీకి కానీ చపాతీకి కానీ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.